చదువుతున్నా అంటే PPT చదువుతున్నానని చెప్పాడు. తీసుకెళ్ళినా మరి కార్ మరి బయటకు వస్తావా? చెట్లు స్కూల్ దగ్గరలోనే ఏడా కాదు ఎక్కడా? ఎక్కడ నీ అన్నయ్య ఉండడు, నువ్వు అక్కడే ఉండాలి. అన్నయ్య రాడు, నువ్వు ఒక్కవే. బాగా టైం పాస్ అయితే వస్తావా? బట్టలు సర్దుకో బ్యాగ్ లో. అబద్ధంగా కూడా తెచ్చిపోతారంట. అది ఎట్లుంటది? రావాలి, వస్తానని మాట ఇచ్చావు, నువ్వే చెప్పావు ఫస్ట్. ఇచ్చిన మాట తప్పకూడదు, సరేనా? అప్పుడప్పుడు రావచ్చులే, అప్పుడప్పుడు పంపిస్తాను. 2 జతలు బట్టలు తీసుకెళ్ళిపోతాను. 2 days మిస్ వాళ్ళ దగ్గర ఉండి 2 days తర్వాత మళ్ళీ ఇక్కడ అట్లా. నీకు ఎక్కడ బోర్ కడితే అక్కడ, అక్కడ ఓకేనా? డీల్ ఓకేనా? వీడియో కాల్ చేస్తాలే, వీడియో కాల్ చేసి చూపిస్తా. అమ్మకు అయినా అమ్మ దగ్గర కడతాడు. ఇప్పుడు ఇందాక ఏమన్నావు? సైకిల్ తీసుకొని పోదాం, అక్కడ ఆడుకోవాలి కదా. ఇది మరి నేను కొనాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలిగా. సైకిల్ పట్టుకొని వెళ్తాం, సరేనా? టాయ్స్ కూడా కొన్ని ఎత్తిపోదాం. ఈ బట్టల బ్యాగ్ లో వేసి ఒకటే ఎత్తిపోతా. ఎందుకని మిగతా మీకు అన్న ఆడుకుంటారా? ఇక్కడికి వచ్చిన దాంట్లో కూర్చొని వెళ్దాం, లేకపోతే ఇట్లు అట్నే కూర్చున్నాం వెళ్దాం. సరేనా? నో పట్టమమ్మా పడతావు. మేడమా మీ అన్నయ్య? ఓకే. మరి డ్రైవింగ్ ఎవరు? డ్రైవర్ సరే అయితే జాగ్రత్త తీసుకెళ్తాం మమ్మల్ని. అయ్యా మరి చెప్పమాకండి. నీకు అవునా? మరి నువ్వు నేర్చుకుంది. ఇప్పుడే నేర్చుకున్నావు. డాడీకి వచ్చని తాతయ్య నేర్చుకోలేదు. అవునా? ఇంకా డాడీ బాబాయ్ నేర్చుకున్నాక ఇంకా తాతయ్య నేర్చుకుంటాం. డాడీ వాళ్ళ బండిలో ఎక్కుతాడు కదా తాతయ్య, ఇంకా అవసరం లేదు కదా నేర్చుకోవాలి. ఓకే, పేరు కూడా తెలుసా? మరి మగ పిల్లలు కదే కదా వచ్చి మా అమ్మాయి ట్యూషన్ చేయడానికి హోమ్ ట్యూషన్కి వెళ్ళినప్పుడు అదే ఆదర్శం పిల్లలకి వెళ్ళేదా. అమ్మ ఏందో ఆడిస్తారంటారు, ఆకారంటారు, అసలు బొమ్మలు పేజీలు అతికించుకోనంట. అక్క కాదు తెలుసా నీకు కాదు తెలుసా? నాకు ఎందుకో నిన్న ఎందుకు ఆ మాట గుర్తొచ్చింది. ఆ పిల్లలు ఆదర్శం పిల్లలు ఇంకా ఆడపిల్లలేమో డ్రెస్సులు చెప్పుకున్నట్టు, ఇక మగపిల్లలేమో వాళ్ళు బస్ లో ఎక్కిన దగ్గర నుంచి ఆ కార్ రోడ్డు మీద వెళ్తే ఈ కార్ రోడ్డు మీద స్పోర్ట్స్ బైక్ చెప్తారు తెలుసా? కొనుక్కున్నా మరి అన్నాడా? ఇస్తాను అయితే ఒక రౌండ్ 2 రౌండ్లు నువ్వు పక్షంలో ఉన్నావు కదా మేము వచ్చినప్పుడు. నేను చెప్తా రేపు మీ అన్నయ్య క్లాస్కి వెళ్ళి, ఓకేనా? నువ్వు కనుక రేపు మీ అన్నయ్యతో స్కూల్కి రాకపోతే నేను చెప్పేస్తా వాళ్ళ క్లాస్లో. శశాంక్ వాళ్ళ తమ్ముడు పక్షంలో ఉన్నాడు, చెప్పేనా? వస్తావా బస్సులో? వస్తావు కదా అయితే నువ్వు రాకపోతే నేను చెప్పేస్తా. మరి రావాలి. నువ్వు వస్తావు కదా రేపు ఆఫ్టర్నూన్ వచ్చేది. మధ్యాహ్నానికి వచ్చేద్దు అన్నయ్య బాబా. చెప్పేస్తావా? అప్పుడు ఆ స్కూల్ రాసేసి అప్పుడు నేను ఆపే కదా
ఓకే, అప్పుడు మా స్కూల్కి వస్తావా? అప్పుడు ఎవరు ఉండరు మా స్కూల్లో కూడా, అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు టీచర్లు ఒక్కలే ఉంటావు. ఏం చేస్తావు? వచ్చి మమ్మల్ని చూస్తావా? లేటుగా వస్తున్నాడా? మీ ఎందుకు అన్నయ్య వస్తున్నావు? పొద్దున్న లేటుగా? స్కూల్కి వస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళినట్టు. నువ్వు మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నావు, అన్నయ్య కూడా మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు. అప్పుడు నువ్వు అన్నయ్యతో పాటు రావాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ వస్తే పిల్లలు వీళ్ళకి సెంటర్ సెంటర్ పడిందా? స్కూల్ మార్నింగ్ ఎందుకు చీకటి వస్తుంది? సైడ్ హై స్కూల్లో పడింది. నారాయణగఢ పడింది, ఇక్కడ పడింది కదా, అక్కడ పడింది. వీళ్ళ చిన్న క్లాస్ వరకు పడింది. నేను ఇంతకుముందు నారాయణ స్కూల్లో చేశాను. ఇంటర్ వాళ్ళు 10 years బ్యాక్ చేశాను. ఇప్పుడు ఈ బ్రాంచ్ లో అన్నా